చూడక్క, ఇదే నీకు ఆఖరి అవకాశం. నేను వెళ్ళి ఏదో ఒక ప్లాన్ వేసి ఫోన్ చేస్తాను. వచ్చి కిడ్నాప్ చేసుకో. ఈసారి మాత్రం మిస్ అవ్వదు మేడం. మిస్సెస్ కూడా అవ్వదు మేడం. ఒరేయ్, ఈసారి మిస్ అయినా మీ ఒంట్లో ఏదో పార్ట్ మిస్ అవుతుంది. రావే పోదాం. వస్తుంది తాకో. ఒరేయ్, ఈసారైనా కరెక్ట్ గా చేయండి రా మేడం. వీళ్ళు ఇంకేదో ప్లాన్ చేస్తుండ్రే. చేయని మనం ఉన్నాం కదా. పద పాత తిరుగుదా. పాపేదే. శ్వేత, అదిగోనే పాప. పాపమే, తను చూస్తుంటే బాధేస్తుంది. వాళ్ళ అమ్మ ఉండుంటే కడుపులో పెట్టుకొని చూసుకునేది. అమ్మ లేకపోతే ఏంటే, మనం ఉన్నాంగా. కరెక్ట్ చెప్పినవి. ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని కాపాడుకుందామే. పద దాని దగ్గరికి వెళ్దాం. పిల్లకేమన్నా బెలవ రాసావా? ఎందుకు? ఆ ఇద్దరు దాని చుట్టూ తిరుగుతూ ఉంటేను. వీళ్ల సంగతి నేను చూసుకుంటాను గానీ నువ్వు వెళ్ళి భోజనం ఏర్పాట్లు చూడు. అలాగే. వెళ్ళ. ఈ పిల్లలిద్దరూ వీరముదుర్లు. వీళ్ళిద్దరూ ఉండగా ఆ పాపని కిడ్నాప్ చేయడం సాధ్యం కాదు. ఏదో ఒకటి చెప్పి పక్కకు పంపించాలి. గీతా, శ్వేత. ఓ నన్న ఆపే. అమ్మా గీతా, శ్వేత. ఏంది మేడం? మీకు ఆకలి వేయడం లేదా? మస్తు వేస్తుంది మేడం. అయితే పాపని నాకిచ్చి డైనింగ్ హాల్కి వెళ్ళండి. అక్కడ సార్ ఉంటారు, అడిగి భోజనం పెట్టించుకుని తినండి. పాపనిచ్చివ్వమందంటే అదేదో ప్లాన్ చేసి ఉంటదే. ఏయ్, ఇలా ఇవ్వండి. పర్వాలేదు మేడం, పాపను కూడా మాతో పాటు తీసుకెళ్లి పాలు పట్టిస్తాం. పాప సంగతి నేను చూసుకుంటా అన్నానా? వెళ్ళండి. అలాగే మేడం. ఎందుకు గుస్సా అవుతుండ్రు? గీత ఇవ్వవే. పోండి. చిచ్చి చిన్న శ్రీవల్లి, ఇలారా. ఏంటి మేడం? దీన్ని తీసుకుని ఆడించు. అలాగే మేడం. చెప్పు. దుర్గక్క, పాపని ఒక అమ్మాయి ఎత్తుకుంది. మీ వాళ్ళని రమ్మని చెప్పు. పాపకి ఏదో ఒకటి చెప్పి డైనింగ్ హాల్ వెనక్కి పంపిస్తా. అక్కడ కిడ్నాప్ చేసేమని చెప్పు. సూపర్, ఇప్పుడే పంపిస్తున్నా. అమ్మో, అంటే డైనింగ్ హాల్ వెనక ప్లాన్ చేసిందా? చెప్తా రావా గీత. ఏ శ్రీవల్లి, డైనింగ్ హాల్ దగ్గర సార్ ఉంటారు, వెళ్ళి పిలుచుకురాపో. అలాగే మేడం. ఏ ఉండు, ఇగో ఈ పాపను కూడా తీసుకెళ్ళు. పాపని మాకివ్వు, మేం వెళ్ళి సార్ని పిలుచుకొస్తాం. మేడం తిడుతుందేమో. దాని మొహం, అది అడిగితే మేము చెప్తాంలే. పాపనివ్వు. ఓ అమ్మా చిట్టి తల్లి, దా. ఓ అమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం శ్వేత?
అగో సారు. ఆ సూపర్ ఉంది ఐడియా. లేట్ ఎందుకు, షురు అయ్యి. నేను పరిగెడతా. నువ్వు పరిగెత్తలేవు. నేను పరిగెడతా. నువ్వు పరిగెత్తలేవే. నేను పరిగెడతా అన్నానా? నువ్వు పరిగెత్తలేవే. నేనే పరిగెడతా. అరే నువ్వు పరిగెత్తలేవు. నేను పరిగెడతా. నువ్వు పరిగెత్తలేవే. నేనే పరిగెడతా. ఏంటి మళ్ళీ పందెమా? మీ వల్ల కాదు సార్, మీరు ఓన్రి. ఆ? నా వల్ల కాదా? చెప్పు, పందెం ఏంటో చెప్పు, గెలిచి చూపిస్తా. హా, ఈ పాపనెత్తుకొని ఒక్క నిమిషంలో డైనింగ్ రూమ్ వెనక్కి వెళ్ళి రావాలి. ఈ పాపనెత్తుకొని ఒక్క నిమిషంలో వెళ్ళి రావాలి, అంతేగా? అంతే అంతే సారు. ఈ పందెం నాదేనే, ఫిక్స్ అయిపోండి. చూద్దాం. చూద్దాం. అవును, డబ్బులు ఇస్తారుగా? తిరిగి వస్తే ఖచ్చితంగా ఇస్తాం. తిరిగి వస్తేనా? అబ్బబ్బబ్బబ్బ. తిరిగొస్తే కాదంకుల్, వచ్చాక ఇస్తామంటుంది. అవును. ఓ అయితే డబ్బులు రెడీ చేసుకోండి. పాపని రాయివు. పాపనిచ్చేవే. ఇగో సార్ బాలు. రెడీ, 1 2 3 పరిగెత్తండి. Yes. Yes. అయిపోయింది పక్కరగాడు. ఏయ్ ఆగా. ఏయ్, ఎవర్రా మీరు? Yes. అమ్మో, కత్తి తీసావేంట్రా? కిడ్నాప్. పాపను కిడ్నాప్ చేయడానికి వచ్చారా? తీసుకోండి తీసుకోండి. పాపను వదిలేశారా? ఎవరిని నా కిడ్నాప్ చేసేది? నన్నా పాపను కిడ్నాప్ చేయండి అంటే ఈ కంచరగాడిదని కిడ్నాప్ చేశారేంట్రా? అక్క ఆగు. వదలవే. అక్క నువ్వెందుకు వచ్చావు అక్క? రాక తప్పలేదు. అయినా బయటకొస్తే నేను భయపడాలి. నువ్వెందుకు భయపడుతున్నావు? అక్క నీ చరిత్ర అలాంటిదక్క. నిన్ను నన్ను కలిపి పోలీసులు చూసారంటే లోపలేసి తొక్కుతారు. ఏయ్, స్టేషన్ నాకేం కొత్త కాదు, తప్పుకో. అక్క నాకు మాత్రం కొత్త అక్క. నీకు పాప కావాలంటే నేను తెచ్చిస్తాను. ప్లీజ్ అక్క ఆగక్క. ఏయ్, పాపనిస్తావా ఇవ్వవా? ఇస్తానక్క, వెళ్ళి తెచ్చుకో. తప్పుకో. అమ్మో, సీన్లో నేను లేకపోవడమే మంచిదైంది. ఎవరైనా చూసారంటే నాకు డేంజరు. అర్జెంటుగా ఎక్కడైనా దాచుకోవాలి. ముస్లి. నన్నే ముసలి అంటావా? నాకు నచ్చితే గట్లనే పిలుస్తా. చూడు, బయట పిల్లలున్నారు. ఈ పిల్లని ఎత్తుకోపోయినవా అందరూ నిన్నే చూస్తారు. నీ మీద అనుమానం వస్తుంది. అందరూ అరుస్తారు ముస్లి. అవును, దాంతో రిసార్ట్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు. పసిపిల్లని దొంగతనం చేస్తున్నందుకు నిన్ను పందిని కొట్టినట్టు కొట్టి చంపేస్తారు. ఏంటి భయపెడుతున్నారా? లే, సలహా ఇస్తున్నాం. సలహానా? ఏంటది? ముందు నువ్వు వెళ్ళి రూమ్ కాడ వెయిట్ చేయి. టైం చూసి మేమే నీకు పాపని తెచ్చిస్తాం. హ్యాపీగా పారిపో. దీనివల్ల వచ్చే లాభం
కిరాయ్. కిడ్నాప్ కిరాయా? ఎస్. పైసా లేకుండా ఈ గీత ఏ పని చెయ్యదు. అరే నువ్వు నా లెక్కన తయారైనవే. ముందు దాని లెక్క సెటిల్ చేయవే. చెప్పు ముస్లి, పాపని తెచ్చిచ్చినందుకు నాకేమిస్తావు? 5,000. పాప డ్రాయరును డైపర్ తెచ్చిస్తాం, ఓకేనా? అయితే 10,000. డీల్ ఓకే. అయితే మీరు వచ్చేసేయండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ పాపని తీసుకో. నీ ఫోన్ ఇవ్వు. దేనికి? నీ కుల్ఫీ మొహాన్ని సెల్ఫీ దిద్దామని. ఏంటి? మరి లేకుంటే ఏంది ముస్లి, పాపని తెచ్చిచ్చేటప్పుడు నువ్వు టచ్ లో ఉండాలా వద్దా? ఓ, అర్థమైంది. తీసుకోండి. ఇందులో పర్సనల్ నెంబర్ ఉంది, దానికి చేయండి. సరేనా? సరే సరే, ఎవరైనా చూస్తారు, నువ్వు జల్దివో. అమ్మయ్యా. పాపనివ్వు. పట్టుకో. ఇవ్వ 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 పాపని. బాగైంది. పాప కావాలా? పాప సావండి సన్నాసులారా. ఒరేయ్ పాపరా. రేయ్, పారిపోతున్నారా? పట్టుకోరా. పదరా పట్టుకుందాం, పదరా పట్టుకోరా. రారా. వచ్చారా? ఏమండి, పాపని వాళ్ళు తీసుకొచ్చారేంటి? మీకిచ్చిన మాట ప్రకారం పాపని నీకిస్తున్నా. నీకిచ్చిన మాట ప్రకారం డబ్బులిస్తే పాపని మీకు ఇచ్చేస్తాం. మా బంగారు తల్లులు, ఆ వెధవల కంటే మీరే నయం. 10,000 కాదమ్మా, మీకింకో 1,000 ఎక్కువే ఇస్తాను. అయ్యో అయ్యో అయ్యో, చూసావా, మనకి తెలియకుండా మన పాప నమ్ముకుని 10,000 సంపాదించేస్తున్నారు. వెళ్ళి తెచ్చుకుందాం పదా. వద్దే, పాపలు మామూలు కాదు. తొందరపడి ముందుకెళ్తే వెనక్కి రాలేనంత లోతుకు నెట్టేస్తారు. ఊరుకో అయ్యా, ప్రతిదానికి భయమే. పదా. పాపనిస్తే డబ్బులిస్తా. తీసుకో. ఇవ్వవే. ఇవి నావి. ఏయ్, కష్టపడింది వాళ్ళు, వాళ్ళకివ్వడమే న్యాయం. మర్యాదగా ఆ డబ్బు వాళ్ళకివ్వు. పర్వాలేదులేండి, మేడంనే ఉంచుకోమనండి. చూసావా నేనంటే ఎంత అభిమానమో. మీరు ఇటు నుంచి జల్దీ ఓన్రి, లేదంటే పోలీసులు వస్తారు. పోలీసులా? అది కూడా నిజమే. అమ్మో, అవునే, నాకు డౌట్. ఇక్కడ కిడ్నాప్ జరిగినట్టు ఎక్కడో ఉన్న పోలీసులకు ఎలా తెలుస్తుందే? ఎక్కడో ఉన్న పోలీసులకు తెలియకపోవచ్చు కానీ ఇక్కడున్న పోలీసులకు తెలియవచ్చుగా. ఇక్కడ పోలీసులు ఉన్నట్టు మీకెలా తెలిసే? మాకు తెలీదు, మేము ఇక్కడున్నట్టు వాళ్ళకి తెలుసు. అర్థం కాలా? బయటికి పోతే మొత్తం అర్థమైతది. ఓహో. పదవే గీత. పదవే శ్వేత. అయిందే. ఏదో జరుగుతోందయ్యా. అవునవును. పద చూద్దాం. పద. అమ్మో, రావి రావి మళ్ళీ. వస్తుంది వస్తుంది. రండి మేడం, రండి. మనకారే మనకారే. ఎక్కుర్రి మేడం, ఎక్కుర్రి. రండి మనకారేగా. రండి, మనకారే. ఎక్కుర్రి. ఎక్కుర్రి మేడం, జల్దీ జల్దీ. ఇదేంటయ్యా? ఏమోనే. అమ్మయ్యా,
హాయ్ దుర్గా. ఆ? అమ్మో పోలీసే. ఆ, ఆ, మీరా? ఎస్, నేనే ఎస్ఐ నరసింహారెడ్డిని. ఆ పాపలు ఫోన్ చేసి నీ విషయం మొత్తం చెప్పారు. పాప కావాలండి పాప. మేమంతా ప్లాన్ చేసాం, నువ్వు ఇరుక్కున్నావు. అమ్మో, ఏం పర్లేదమ్మా, ఈ కారులోనే జైలుకి వెళ్ళిపోదు కానీ. ఆ, అన్యాయం, మోసం. అమ్మా, గడ్డి లెక్క. అబ్బా. పాపనటి వామ్మో, తీసుకోండి అమ్మా, తీసుకోండి. చెప్పానా వీళ్ళు మామూలు ముదురులు కాదే. తేడా వస్తే మనం కూడా ఆ దుర్గతో కలిసి జైలుకి వెళ్ళే వాళ్ళం. సైలెంట్ గా జంప్ అయిపోదాం పదవే. రా, 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 రా. పద పద. థ్యాంక్స్ అమ్మా, సహాయం చేసినందుకు. బాగా చదువుకోండి, ఇలాగే తెలివిగా ధైర్యంగా ఉండాలి. ఓకేనా? కీప్ ఇట్ అప్. బాయ్. అమ్మయ్యా, పాప సేఫే. మనముండగా ఎవరేం చేస్తారే? రావి పోదాం. ఆ